అదే మన ఇళ్ళ సైడు ఆటో ఎలా ఉంది? ఇలా ఇలాంటి శబ్దాలు ధ్వని అనుకరణ మీరు ఎవరైనా ఉన్నారా? ముందుకు అన్నారు ప్లీజ్ కాదు ఇంకేం లేదు. త్వరగా గారు ఎలా మాట్లాడతారనేది ఒకసారి చూడండి. ఈ విధంగా అక్కడే నాగేశ్వరరావు నాకు తెలుసా, నాగార్జున గారు వాళ్ళ నాన్నగారు ఎందుకు తెలియదు వారి గురించి తెలుసుకో ఏమనుకుంటున్నా ఎప్పటికీ నీ గుండెల్లో ఉంటుంది. ఈ విధంగా ఓకే ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనము జంతువుల విషయం అయితే వెళ్దాం అనుకోండి. ఇప్పుడు కప్పలు ఉన్నాయి తెలుసు కదా, వర్షం పడితే అరుస్తుంటాయి. ఆ కప్పలలో కూడా క్రిస్టియన్ కప్పలు, ముస్లిం కప్పలు, హిందూ కప్పలు ఉంటాయి. వాటిలో ముస్లిం కప్పలు ఏ విధంగా ఈ విధంగా, అదే ముస్లిం కప్పలు అయితే ముస్లిం హిందూ కప్పలు అయితే ఏమన్నా అర్థమవుతుందా? అదే క్రిస్టియన్ కప్పలు అయితే ఇలా, ఓకేనా? ఇకపోతే మనము పక్షులు వీటి గురించి వెళ్తే మనకు కనిపించేది మన ఇళ్లలో ఎక్కువ పక్షి ఏది? కోడయ్యా. ఆ మైన తింటారు, దాన్ని మర్చిపోతారు. ఓకే, వీటిల్లో కోడి ఏ విధంగా వస్తుంది అనేది మన చిన్నోడు చెప్తాడు. ఒకటి ఈ విధంగా. ఓకే, ఈ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సమస్త వారికి మీ అందరికీ సెలవు.